నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి గవరపాలెం అరుంధతి నగర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించిన స్వతంత్ర సమర యోధుడికి ఎంపీ సచివంతో కలిసి నివాళులర్పించిన భారత్. రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలన్న జనసేన నేతలు. తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కొడతల నాగేంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన అరాచకాలను వివరించడానికి మహిళా మేల్కొల్పు కార్యక్రమం ఉద్దేశమున్న అయ్యన్న తనయుడు. జగన్ పాలనలో జరుగుతున్న దారుణాలపై ప్రతి మహిళల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చిన విజయ్ కుమార్. నాయనమ్మను బ్యాంకులో నగదు విత్డ్రాస్ చేసుకునేందుకు తీసుకెళ్లడానికి సొంతంగా వాహనాన్ని తయారు చేసిన మనవడు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చోరపల్లి నుంచి కురుపాం రుద్రాలను వాహనంలో తీసుకొచ్చిన శివ. అనకాపల్లి అరుంధతి నగర్లో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా అరుంధతి నగర్ స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ జయంతి సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళిత కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో 50 సంవత్సరాలు ఓటమి ఎరుగని నాయకుడిగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బాబు జగ్జీవన్ రామ్ మాత్రమేనని, ఆయన చేసినటువంటి ఎన్నో ఉద్యమాల్లో ఆహార ధాన్యాల దిగుమతుల విషయంలో ఆనాడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చిన ఘనత ఒక్క బాబు జగ్జీవన్ రావుకే దక్కుతుందని అన్నారు. ఇలాగా ఆయన కోసం స్మరించుకుంటూ పోతే రోజులు సరిపోవని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడతాల జగ్గారావు నాయుడు, కొడతాల సంతోష్ అప్పర్రావు నాయుడు, మల్లర్ శ్రీను, దూలం గోపి, పెట్ల సత్యనారాయణ, పల్లెవేల రవి, పెట్ల హేమశంకర్, పెట్ల శ్రీనివాస్, పెట్ల మణిదీప్, అరుంధతి నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా చిన్న వయసు, బహుశా 40 సంవత్సరాల లోపలే, 38 సంవత్సరాలు, ఇప్పుడు 36 సంవత్సరాల టైంకి ఇప్పుడులో యంగెస్ట్ మినిస్టర్గా నెహ్రూ గారు క్యాబినెట్ లో ఉన్నారు. వివిధ శాఖలు నిర్వహించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు. ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయడంలో స్వామినాథన్ ఎంత గొప్పవారో, స్వామినాథన్ ని ఆసరాగా పెట్టుకుని ఈ దేశానికే ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి పితామహుడు మహనీయుడు జగజ్జీవన్ రావు గారు. అప్పుడైతే మనకి ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే వాళ్ళం. అలాంటి గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాక గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే పరిస్థితి తీసుకెళ్లారు ఈ దేశాన్ని. అది వ్యవసాయ శాఖ ఉండగా ఆయన సాధించినటువంటి ప్రగతి. వ్యవసాయ కార్మికులకు కూడా వారు వేతనాల విషయంలో పోరాడి వాళ్ళు వేతన హక్కు కల్పించారు. అంతేకాకుండా ఈ దేశ రక్షణ మంత్రిగా చేశారు. రక్షణ మంత్రిగా చేసినప్పుడు ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. అప్పుడు 71-72 టైంలో మనకి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధం ఎందుకంటే ప్రపంచ దేశాలందరూ కాదన్నా సరే పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించే కార్యక్రమం ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటుండగా రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ రావు గారే ఉన్నారు. రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని, దీనికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణితెల నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని స్థాయి వేదిక ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, ప్రతిపక్ష పార్టీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అరాచకాలు సృష్టించి రాజకీయ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు జగన్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను అక్కడ ప్రజలు తిప్పికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చామే తప్ప తమ అవసరాల కోసం కాదని మరోసారి స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగళ్ల శ్రీనివాస్ ను గెలిపించాలని కార్యకర్తలను నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్ మెహర్ రమేష్, శ్రీనివాస్, రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోడిశెట్టి గణేష్, జనసేన శివ, దారకొండ వెంకటరమణ, పెద్దవదిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో ఈ పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడడం మనకు తెలుసు.
ఈ దాడిశెట్టి రాజా ఇతని యొక్క గోండాయిజం, ఇతని రౌడీయిజం, ఇతని వయలెన్స్, ఇతని ప్రజలు భయపెట్టే విధానం ఎవ్రీథింగ్ నోట్ చేసుకో. ప్రతిదీ మా దగ్గర ఉంది. రేపు గెలిచిన తర్వాత కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మీరు గెలిపించే తీరాలి. జనసేనని, టీడీపీని, బీజేపీ గెలిపించే తీరాలి. లేదు అనుకున్నారా మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ మొత్తాలు ఉంటాయి, మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి, మన జీవితాలన్నీ ఆధీనంలో ఉంటాయి, మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కావాల్సినప్పుడు కావాల్సినంత వరకు అమ్మేసుకొని తింటా ఉంటారు. మనం మాత్రం జీవోత్సవాల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి చూసుకోండి. మనస్ఫూర్తిగా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాను, మీ బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాను. సో మన ఉదయ్ గారిని బ్రహ్మాండంగా గెలిపించారు. ఇంకొక విషయం, ఇక్కడ సునీల్ గారు ఒక ఎంపీ ఉన్నారు. ఈ సునీల్ అనే ఎంపీ ఇప్పుడు మీకు ఎంపీ. ఇతను ఒకప్పుడు నా సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఎర్రబాబులో ఒకటి శివాజీ లండన్ ఉండేవాడు, మంచివాడు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన అరాచకాలు, తెలుగుదేశం పార్టీ మహిళల కోసం చేసిన కృషిని వివరించడం కోసం మేలుకో మహిళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. ఈ నెల 6న శనివారం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం వద్ద ఈ సభ జరగనుందన్నారు. ఈ సభకు కేవలం మహిళలు మాత్రమే హాజరవుతున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్త్రీలపై లైంగిక దాడులు పెరిగాయని, హత్యలు, మానభంగాలు విచ్చలవిడిగా జరుగుతున్న వాటిని అరికట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని విజయ్ ఆరోపించారు. కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ మేలుకో మహిళా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న పెద్ద కోడలు డాక్టర్ సువర్ణ, చిన్న కోడలు దివ్య, నర్సీపట్నం మండల జెడ్పీటీసీ సుకల రమణమ్మ, తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్ని కుతంత్ర రాజకీయాలు జరిగినా, ఎన్ని అరాచకాలు జరిగినా, ఆఖరికి వాలంటీర్లను కూడా దారుణమైన పరిస్థితికి దిగజార్చి వాడుకుందామని ఎమ్మెల్యే అనుకున్నా, ఏది అనుకున్నా కానీ మేము ప్రజా సమస్యల మీదే పోరాడుతామని చెప్పి మేము మా ఐడియాలజీ, తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అలాంటిది. అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరిగినా, మహిళల మీద దాడులు జరిగినా, ఏం జరిగినా కానీ కాపాడవలసి గలమెత్తే అవకాశం తెలుగుదేశం పార్టీ మా అందరికీ ఇవ్వడం జరిగిందండి. దాని మీద ఉద్దేశం మీదే ఈరోజు ఏంటంటే మేలుకో మహిళ అనే కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 4 గంటలకి బలిఘట్టం దగ్గర, నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిఘట్టం దగ్గర బీసీ కాలనీ దగ్గర ఉన్న ప్రాంగణం మీద మేలుకో మహిళ అని సుమారుగా 10,000 పైన వేలాది మంది మహిళలు అక్కడ రాబోతున్నారండి. అక్కడంతా కూడా ఏంటంటే మహిళలు ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఎందుకంటే మహిళల మీద అరాచకాలు మామూలుగా లేవండి. సుమారుగా 2018కి 2021కే 50% పైన దాడులు పెరిగిపోయాయి. మన నర్సీపట్నంలోనే అత్యంత దారుణంగా ఒకడు గంజాయి మత్తులోని చాలా దారుణమైన పని చేసిన సందర్భం ఈ రోజుకి కూడా మాకు నిద్దట్లో గుర్తొస్తుంటుంది. ఆఖరికి మన నర్సీపట్నం హాస్పిటల్లోని డెలివరీ చేస్తున్నప్పుడు టార్చ్ లైట్లతోటి, కొవ్వొత్తులతోటి చేయించడం ఆ సందర్భం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. కొంతమందిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు, కానీ కొంతమందిని అయితే లైంగిక దాడులు చేసి, కొంతమందిని హింసించి, ఇన్ని నేరాలు పెరుగుతున్నా కానీ దాని మీద మాత్రం ఈ ఎమ్మెల్యే గణేష్ ఒక్క ప్రెస్ మీట్ మాత్రం పెట్టాడు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చోరిపల్లి గ్రామానికి చెందిన శివ తన నాయనమ్మ చిన్నమ్మ కోసం వినూత్న వాహనాన్ని తయారు చేశాడు. ఎండ తీవ్రత, వడగాలులకు తట్టుకోలేని ఈ వృద్ధురాలు కురుపాం బ్యాంక్ ఖాతాలో ఉన్న కొంత నగదు విత్డ్రా చేయాలంటే ఆమె తప్పనిసరిగా ఉండాలి. అందుకని తన మనవడైన శివకు ఓ ఆలోచన వచ్చింది. చోరిపల్లి నుండి కురుపాం రావాలంటే సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆటోలు లేక బైక్పై వృద్ధురాలు కూర్చోలేక శివ వినూత్న వెహికల్పై నాయనమ్మను తీసుకురావడంతో అక్కడున్న వారందరూ ఆసక్తిగా చూస్తూ శివను మెచ్చుకున్నారు. అనకాపల్లి గౌరపాలెం అరుంధతి నగర్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ డాక్టర్
బీసెట్టి సత్యవతి పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వతంత్ర సమరయోధులు బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే 50 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీల రాంబాబు, కొడతాల భాస్కర్రావు, మందపాటి జానకి రామరాజు, కొడతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, గొల్లవిల్లి శ్రీనివాస్, డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్, పలక రవి, ఆళ్ల నాగేశ్వరరావు, వేగి త్రినాథ్, దాడి నారాయణరావు, పెట్ల నాగేశ్వరరావు, పరదేశ్ నాయుడు, హేమశంకర్రాజు, శంకర విశ్వేశ్వరరావు, సన్యాసిరావు, అరుంధతి నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి వేడుకలు అరుంధతి నగర్లో వైభవంగా జరుపుకోవడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, అలాగే మా పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు ఏ విధంగానైతే స్వాతంత్ర సమరయోధుడిగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది అందరూ సమానంగా ఉండాలని పోరాటాలు చేశారో, ఆయన ఆశయాలకు, ఆయన అడుగుజాడల్లోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగించారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందించి సామాజిక సాధికారత ఉండాలనేటువంటి ఒక మంచి భావనతో అన్ని వర్గాలకు, కులమతాలకు విభేదంగా పరిపాలన సాగిస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉందని ప్రజలందరూ గమనిస్తూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థులందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి అనకాపల్లి గౌరపాలెం అరుంధతి నగర్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు అనకాపల్లి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి బీజేపీ, టీడీపీ, జనసేన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి అప్పారావు, ద్వారపూడి పరమేశ్వరరావు, కొణతాల అప్పలరాజు, మారిశెట్టి భాస్కర్రావు, గేదెల స్వరూప్, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అరుంధతి నగర్ యువకులు పాల్గొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి ఆయన విగ్రహానికి మాల వేసిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఊళ్ళో, ఈ ఏరియాలో ఆయన విగ్రహం ఉండడం, కరెక్ట్గా ఈ ఎలక్షన్ టైంలో ఆయన జయంతి రావడం, తప్పకుండా ఆయనకి మాల వేసి చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఉదయాన్నే రావాల్సింది, కాకపోతే అక్కడ వేరే ఇంకో ప్రోగ్రాం వల్ల ఆలస్యమై ట్రాఫిక్ జామ్ అయితే లేట్ అయిపోయింది. ఆయన చేసిన భారతదేశానికి మేళ్ళు మనం గుర్తించుకోవాలి. అలాంటి నాయకులు ఇప్పుడు రావడం కూడా చాలా కష్టం. దేశం కోసం ఆయన ఎంత పాటుపడినాడో, ఎన్ని ఇబ్బందులు పడినాడో మనకు అందరికీ తెలుసు. అలాంటి వారిని కూడా మనం గుర్తుపెట్టుకుని మనం గౌరవించాలని దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకు దండ వేయడం, ఆయన తలుచుకొని ఆయన గురించి చెప్పుకోవాలని చేసిన కార్యక్రమాన్ని ఆరోగ్య చేసిన ఈ కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సబ్బవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సబ్బవరం మండలంలోని గొట్టివాడలో ఏర్పాటు చేసిన సభలో పెందుర్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం పంచకర్ల మాట్లాడుతూ తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతడై ఉంటానన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీ సాలాపు మీనా, గొటివాడ సర్పంచ్ సాలపు వెంకటేశ్వరరావు, వారి అనుచరులు, వైస్ ఎంపీపీ 1 దాడి ఝాన్సీ లక్ష్మీరాణి, భర్త రాము, వారి అనుచరులు, అరిపాక మాజీ ఎంపీటీసీ సరగడం ధనలక్ష్మి, భర్త అప్పలనాయుడు, తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం స్వామినాయుడు, 9 మంది వార్డు సభ్యులు, వారి అనుచరులు, గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన గొర్లి కుమార్, మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ గొర్లి నూకరాజు, మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు బంతికోళ్ల పద్మ, పరవాడ మాజీ జెడ్పీటీసీ బొడ్డపు వెంకటరమణ, వారి అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఇందలి రమణ, బలిరెడ్డి అప్పారావు, గండి దుర్గాప్రసాద్, ఎస్ రవి, కిలి సత్యనారాయణ, బీజేపీ నేతలు శ్రీనివాస్, గొంప నరసింగారావు, వనం సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో ఒక మంచి ఎత్తున వైసీపీ నుంచి జనసేనకు చేరికలు జరిగాయి. 5 సంవత్సరాల ప్రభుత్వంలో విసిగివేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా
కష్టపడిన వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండలేము అని చెప్పి ఈరోజు వచ్చి జాయిన్ అవ్వడం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన స్వాగతం పలుకుతా ఉంది. రేపు రాబోయే ప్రభుత్వంలో వారి సేవల్ని ఎలక్షన్లో గణనీయంగా వాడుకుంటాం. వాళ్ళకు ఉన్నతమైన స్థానం కల్పిస్తాం. వాళ్ళ గౌరవం తగ్గకుండా వాళ్ళు చూసుకుంటామని చెప్పి మాట్లాడారు. మరి 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ రాష్ట్రాన్ని కష్టపట్టించిన జగన్మోహన్ రెడ్డి వారి మిత్రబృందం కూడా మళ్ళీ తగ్గునమ్మా అని చెప్పి ఓటు అడగడానికి వెళ్తా ఉన్నారు. అసలు ఓటు అడిగారు మీకు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నువ్వు చేసిన అరాచకాలు నీ ఇంటి నుంచే నీ చెల్లెళ్ళు, నీ కుటుంబ సభ్యులు నేను ప్రశ్నిస్తా ఉన్నారు. నీ వల్లే బాబాయి హత్య కేసు తేలలేదని కానీ, కోడికి హత్య కేసు డ్రామాలు, బాబాయ్ హత్య కేసు డ్రామాలతో అధికారంలోకి వచ్చి మళ్ళీ తగ్గుదమ్మా అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలని పక్కన పెట్టి నా ఓటేయడం తిరిగి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఉందా అని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రుల్ని, కోడిముత్యాలనాయుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. కోడిముత్యాలనాయుడు నువ్వు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో నువ్వు పంచాయతీరాజ్ నుంచి ఎంత నిధులు తెచ్చో ఇంక్లూడ్ చేసామో చెప్పి డిప్యూటీ సీఎం పదవులు కూడా నువ్వు చేసేది ఏమీ లేదు. తగుదనమ్మా ఎంపీగా వెళ్ళి నువ్వు పొడి చేసేది ఏమీ లేదు. నేను కేవలం నీకు కోటా పద్ధతిలో నీ ఇంటికి 2 పదవులు వచ్చాయి తప్ప నువ్వైతే ప్రశ్న పట్టిపోయావు. ఎంపీగా నీకు డిపాజిట్ కూడా రావాలనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరి ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. ఆయన చేసిన అరాచకాలు, ఆ కుటుంబం, ఆ కాంతాలంతా చేసిన తప్పులు ప్రజల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ మనిషి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే స్థానికులు కాదు అని చెప్పి 2009లోనే ఇక్కడ నాకు గెలిపించి నన్ను ఆశీర్వదించిన ప్రజలకు నేను స్థానికుని కాకుండా ఎలా పోతానో ఒకసారి ఆలోచించమని చెప్పి కూడా నేను ఇక్కడ ఆయన పోతా ఉన్నాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఎవరు కావాలి? నాకు తెలిసి గత 30 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసిన అన్ని తప్పులు నా ముందు వాళ్ళు కానీ నా తర్వాత వాళ్ళు కానీ ఎవరు చేయలేదనేది అందరికి తెలిసిన విషయం. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటడికి అర్హత లేని వ్యక్తులు వాళ్ళు బాగా ఆలోచించుకుంటున్నామని చెప్పి కోరుతాం. అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయంలో శుక్రవారం జనసేన ఇన్ఛార్జ్ అత్తికారి దినేష్తో భేటీ అయిన టీడీపీ రాజంపేట అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత అత్తికారి దినేష్ మాట్లాడుతూ పొత్తు ధర్మం పాటించి రాజంపేట జనసేన నేతలు, కార్యకర్తలు సమష్టిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనసేన నేత అత్తికారి దినేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీతో పాటు నడుస్తామని, టీడీపీ వేసే ప్రతి కమిటీలో జనసేన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు. దాదాపు నేను వచ్చి 2 సంవత్సరాలు కాగా 4.5 సంవత్సరం గాను అందరూ కష్టపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి వారికి ఇలా తప్పులు చేస్తున్నారని ప్రతిరోజు ఎత్తి చూపిస్తున్నాము. అందులో భాగంగానే జనసేన పార్టీ తరఫున తిండి తిప్ప లేకుండా, వాళ్ళ ఫ్యామిలీ నిద్రాహారాలు లేకుండా నిర్వహిస్తున్నాము. మా విజ్ఞప్తి ఒకటేనా ఏంటంటే, మా వాళ్ళకి ఎవరైతే మా జనసేన కార్యకర్తలు ఉంటారో మా తరఫున జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే, మా వాళ్ళకి మేము ఎంతైనా కష్టపడి నిస్వార్థంగా మీకోసం కష్టపడి మీ గెలుపులో తోడుంటాము. గాజువాక 70వ వార్డు తెలుగుదేశం కాలనీలో ఎప్పటి నుండో ఉన్న డ్రైనేజీ సమస్య తీవ్రత పెరగడంతో స్థానికులు నిరసన తెలిపారు. కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 40 ఏళ్లు అయిందని, ఎప్పుడూ లేని డ్రైనేజీ సమస్య గత 2 వారాలుగా పెరిగిందని అన్నారు. ఒక ప్రైవేటు స్థల యజమాని కాలువ నీరు పారే దారిని మూసివేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
కాలువ పూర్తిగా కలుషితం అవడంతో విషపురుగులు ఇంట్లోకి చొరబడుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. గత 10 రోజులుగా అధికారులకు ఎంత విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల కాలనీవాసుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. నిరసనలో కాలనీ ప్రతినిధులు కోయిలాడ శంకర్రావు, పిఎంఎల్ నాయుడు, సకల రామారావు, శిరం అప్పారావు, కృష్ణవేణి, వరహాలమ్మ, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కాలనీ ఈ సమస్య గత 40 సంవత్సరాలు ఈ కాలనీలో ఒక 400 ఫ్యామిలీతో మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఈ సమస్య చాలా రోజులుగా ఉంది. గత ప్రభుత్వంలో కొంత సమస్యని క్లియర్ చేయడానికి, పరిష్కారం చేయడానికి చూపడం జరిగింది. గతంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సమస్యపై ఎవరూ పట్టించుకోవడం కానీ ఇది జరగలేదు. గత 15 రోజుల క్రితం ఈ కాలువ మూసేయడం జరిగింది. ఈ కాలం మూసేయడం వల్ల పెద్ద పెద్ద దోమలు, జలగలు ఇవన్నీ వచ్చి ఇంట్లోకి దూరి కొంతమందికి కుట్టడం కూడా జరిగింది. గత 15 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్కి అనేక పర్యాయాలు మేము ఆఫీసు చురిగినా వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం కానీ టెంపరీ పరిష్కారం కానీ డిపార్ట్మెంట్ వారు చేయడం లేదు. దీని మీద గత 1-2 రోజుల్లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. గత 2 రోజుల్లో చేయని వెడల కాలనీ మొత్తం మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చోవలసి వస్తుందని. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తన 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ముందుగా బియ్యాల వలసలో గిరిజన కుటుంబాలను కలిసి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను, అలాగే ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనుజరాణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెబితే వారిని మీరు నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకు ఓర్వలేని చంద్రబాబు ప్రతి నెల 1వ తారీఖున మీకు ఇవ్వాల్సిన పెన్షన్ సొమ్ము ఇవ్వనీయకుండా కోర్టుకు వెళ్లి వాలంటీర్లను అడ్డుకున్నారని తెలిపారు. అనంతరం సింగిపురం, దొరుబిలి, గొందులోవా, గుజ్జిపాడు, గోళవలస, కిచ్చాడ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో శెట్టి పద్మావతి, నాగేశ్వరరావు, ఉషారాణి, ఆదిలు, అందవరపు కోటేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాము మండలంలో ఎప్పుడు ప్రచారం ప్రారంభించినా కూడా బియ్యాల వలస వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర మొక్కి మీ అందరి సమక్షంలో మీ అందరి దగ్గరికి ఓటు అడగడానికి వస్తాను. ఫస్ట్ అందులో భాగంగానే ఈరోజు బియ్యాల వలస స్టార్ట్ చేసాము. ఈ మండలం అక్కడ అమ్మవారిని మొక్కాము. నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కదా, ఈ 5 సంవత్సరాల పాటు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పరిపాలనలోని మీకు ఇంటికే పెన్షన్ వచ్చింది. వాలంటీర్లు ఇంటిగా వస్తున్నారు కదా, ప్రతి సంక్షేమ పథకాన్ని నమోదు చేస్తున్నారు. 1వ తారీఖు అయ్యేసరికి 6 గంటలు అయ్యేసరికి మీకు పెన్షన్ వచ్చేది కదా. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ ని ఈ దేశంలోనే నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కబందాస్తాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాజువాక నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. 83వ వార్డు రాసాలమ్మ కాలనీలో వార్డు టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచార పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి తీసుకువచ్చే ఒక బృహత్కరమైన పథకాలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ఉన్న కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు. వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు, జనసేన నాయకులు గడసల అప్పారావు, గంధం వెంకట్రావు, టీడీపీ నాయకులు గోమాడ వాసు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 86 వార్డులో మేము పెరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు జన నిరాదరణ పడుతున్నారు. రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక చాలా అరాచక, చాలా తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తికి, అంటే ఘోరాలు చేస్తున్నటువంటి వ్యక్తికి మనం పట్టణ లక్ష్యం మళ్ళీ ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఇంటికి పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు.
మాల్టాలు కానీ హార్మోన్ కానీ చాలా బాగుందని చెప్పేసి ఈ సందర్భంగా ఓకే. భారతదేశం పునాదికి భవిష్యత్తుకు నాంది పలికిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని, దేశానికి ఎన్నో రకాలుగా సేవలందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం కాకినాడ ఇంద్రపాలెం లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సంక్షేమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రమణమూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశ్రావు, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంక్షేమ శాఖ అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు పాల్గొన్నారు. జీవన్ రామ్ గారి ఒక 116వ జయంతి మన ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మన దేశానికి ఆయన ఎన్నో రకాల సేవలు చేసి మన దేశం ఒక పునాదికి, భవిష్యత్తుకి ఒక పునాదికి నాంది పలికారు అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగ సృష్టిలో ఒక భాగస్వామ్యులుగా ఉండి, అదే రకంగా ఈరోజు మన దేశం ఫుడ్ సఫిషియెంట్గా ఈరోజు ఉంది అంటే దానికి పెద్ద కారకులై యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన గొప్ప సేవలు అందించి గ్రీన్ రెవల్యూషన్లో ఆయన వేసిన పునాది ఈరోజు మన భారతదేశం ఫుడ్ సఫిషియెంట్ ఒక కంట్రీగా ఈరోజు ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక స్థాయికి మనం ఎదిగామంటే ఆయన పెట్టినటువంటి పునాది, ఆయన చేసినటువంటి కృషి అని చెప్పి మనందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి గవరపాలెం అరుంధతి నగర్లో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల, ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించిన స్వతంత్ర సమర యోధుడికి ఎంపీ సచివులతో కలిసి నివాళులర్పించిన భారత్. రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలన్న జనసేన నేతలు. తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో కొడతల నాగేంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన అరాచకాలను వివరించడానికి మహిళా మేల్కొల్పు కార్యక్రమం ఉద్దేశమున్న అయ్యన్న తనయుడు. జగన్ పాలనలో జరుగుతున్న దారుణాలపై ప్రతి మహిళల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చిన విజయ్ కుమార్. నాయనమ్మను బ్యాంకులో నగదు విత్డ్రాస్ చేసుకునేందుకు తీసుకెళ్లడానికి సొంతంగా వాహనాన్ని తయారు చేసిన మనవడు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చోరుపల్లి నుంచి కురుపాం వృద్ధురాలను వాహనంలో తీసుకొచ్చిన శివ. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.